శ్రీమాతి నమః. అందరికీ నమస్కారం అండి. క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో సింపుల్గా చెప్పేస్తాను. బాగుంటుందండి. మా పిల్లలు కూడా దీన్ని ఫాలో అవుతారని చెప్తున్నాను అనమాట. అందరికీ ఆయిల్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవడం తెలుసు కదా. పోపు వేసుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. అంత ఆయిల్ తీసుకొని పోపు వేసేసి ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ వేసేసి కొంచెం జస్ట్ అట్లా వేగనిచ్చాను. పచ్చివాసన పోయాక ఈ క్యాబేజ్ కడిగేసి వేసేసాను. వేసి 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు ఇలా వేసేసి ఇక మగ్గబెట్టమండి. ఇలా మగ్గితేనే మనం ఉడకబెట్టిన దానికంటే కూడా ఇది చాలా టేస్టీ ఉంటుంది. ఇక నేను ఫుల్ మంట మీదనే పెట్టి మూత పెట్టేశాను. పెట్టేసి ఇలా కలుపుకుంటూనే ఉన్నాను. రైస్ అండి 3 విజిల్స్ రానిచ్చాక స్టీల్ కుక్కర్లు కదా, ఇప్పుడు ఇలా సిమ్లో పెట్టేసుకొని జస్ట్ కాసేపు అలా ఉంచుకొని ఇలా తీసేస్తే వాటర్ అనేది కింద అడుగున ఉంటుంది కదా, అదంతా పోయింది అనమాట సిమ్లో పెట్టుకోవడం వల్ల. ఇక ఇది వచ్చేసరికి చాలా వరకు అయిపోయి వచ్చిందండి. జస్ట్ కొంచెం వేగాలి అంతే. ఫుల్ మంట మీద 10 నిమిషాలలో అయిపోతుంది. ఇది కూడా పెద్ద టైం పెట్టదు. దీనికి కావాల్సిన మసాలా చెప్తాను. ఈ ఉప్పు పసుపు వేస్తే ఉట్టిన పోయిద్దండి. క్యాబేజ్ కడుక్కుంటాం కదా, ఆ వాటరే సరిపోయింది. ఇది మంట చూడండి. ఇందా ఫుల్ పెట్టాను, ఇప్పుడు మిడిల్లో పెట్టాను అనమాట. అయినా కూడా త్వరగా అయిపోతుంది. దీంట్లో వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది క్యాబేజీకి, మీరు నమ్ముతారు లేదో. కడిగేసామంటే ఆ వాటర్ ఉంటుంది కదా, ఇంకా మగ్గిపోయింది. ఊరిని క్యాబేజీ త్వరగా మగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఇది మగ్గన వచ్చింది. ఒక టిప్పు చెప్తానండి. టిప్ ఏంటంటే ఇవి ఆరికలు ఊదలండి. కొన్ని రాగులు ఇవి కొరలు కూడా ఉన్నాయి. ఇవి ఒక 2 స్పూన్లు మనం తినే ఆహారంలో ఇన్ని వేసుకొని, అంటే మనం 1/4 కిలోకి ఇన్ని వేసుకుంటే సరిపోతాయి అనమాట. 1/2 కిలోకి ఇంకొన్ని డబ్బాలు తీసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మనము టేస్టీగా ఉంటుంది రైస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఒట్టి రైస్ తినకుండా ఇలా తినటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. రోజు అన్నీ చేసుకొని తినలే కదా, అన్నం తింటే ఆరోగ్యం. ఈ అచ్చం తినలేము, ఆ అచ్చం తినలేము. అన్నం రైస్ అచ్చం తినలేము. మాదైతే 1 పాలిష్ రైస్ అండి, చాలా బాగుంటాయి బియ్యం. ఇదండి 1 పాలిష్ రైస్ అంటే కొంచెం ఎల్లో షేడ్ వస్తాయి అన్నమాట. ఈ బియ్యము ఇవి కలిసుకోవడం వల్ల నేను ఒక్కసారి జస్ట్ అట్లా బాగా చిరిగేసి ఎక్కువగా పిసకుండా కడగాలి బియ్యం ఎప్పుడైనా సరే. దానికి ఉన్న ప్రోటీన్ అంతా పోయిద్ది అనమాట. ఇక కొబ్బరి కారం అండి, నేను కొంచెం అంత చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నె కొబ్బరి తీసుకొని ఒక పెద్దది వెల్లుల్లిపాయ తీసుకొని చేశానండి. ఉప్పు కారం వేసేసి పట్టానమాట. ఇది మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, మన ఇష్టం. కారం క్వాంటిటీని బట్టి మనము వేసుకోవడం. ఇది కొంచెం చెక్క లవంగా వేసిన ధనియా పౌడర్ అండి. ఇది ఈ 2 మిక్స్ చేస్తే, క్యాబేజ్కి ధనియా పౌడర్ వేస్తే బాగుంటుంది. ఈ 2 మిక్స్ చేసి వేస్తున్నాను అనమాట. కలిపి పెట్టడమే. ఆల్మోస్ట్ మగ్గిందండి. ఇది కూడా వేస్తే దీంతో పాటు ఇంకా మళ్ళీ దీంట్లో వాటర్ వస్తుంది. కొబ్బరి కారం ఇంకా ఉప్పు తగ్గుతుంది కదా, ఇక అది మొత్తం కలిపేసుకుంటే సరిపోయింది. సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చుకుంటే ఒక 5 మినిట్స్ సరిపోయిందండి. 2 మినిట్స్ ఏనండి అలా ఉంచాను. మూత పెట్టి తీసేసాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. క్యాబేజీ కారం ఎక్కువ పట్టదు. ఒక విషయం చెప్తాను, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. కానీ నేను వేసిన క్వాంటిటీకి సరిపోయిందండి. ఇంకా చాలా బాగా వచ్చింది. ఇక ఆఫ్ చేసుకోవడమే. ఇదండి చాలా బాగా వచ్చింది. దీంట్లో ఒక టిప్ చెప్తాను ఏంటంటే, క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఇలానే చేసుకొని దీంట్లో ఎగ్స్ కొట్టేసుకుంటాం 2, బాగుంటుంది. మా పిల్లలు మేము నాన్ వెజ్ అనేది తక్కువ అయిపోయింది, పిల్లలు తినరు అసలు. అందుకని మేము ఎగ్ అనేది వేయట్లేదు. నేను ఇలా వేసుకున్న చపాతీ చాలా చాలా బాగుంటుందండి. ఎగ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.